రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి చిత్రం గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుని 1000 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సీక్వెల్ క్రేజ్ తో కాకుండా స్టాండ్ అలోన్ సినిమాల కేటగిరీలో సౌత్ నుండి 1000 కోట్ల రూపాయల క్లబ్ లోకి చేరిన ఏకైక సినిమా ఇదే. ఈ చిత్రం సీక్వెల్ కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే కల్కి చిత్రం అంత పెద్ద విజయం సాధించినప్పటికీ ప్రభాస్ అభిమానుల్లో ఎక్కడో తెలియని ఒక నిరాశ ఏర్పడింది. కారణం ప్రభాస్ మార్క్ హీరోయిజం మిస్ అవ్వడం. ఆయన కంటే అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ పవర్ఫుల్ గా ఉండడమే. సెకండ్ పార్ట్ లో అయినా మొత్తం ప్రభాస్ చుట్టూ ఈ సినిమా తిరుగుతుందని భావిస్తున్నారు. ఇక కల్కి 2లో సినిమా మొత్తం ప్రభాస్ కమల్ హాసన్ మధ్య ఉంటుందని నిర్మాత తెలిపాడు. కల్కి చిత్రం క్లైమాక్స్ లో ప్రభాస్ మహాభారతంలోని కర్ణుడి పునర్జన్మ ఎత్తినట్టు చూపించారు. అశ్వత్థామ చేతిలో ఉన్న కర్ర భారతంలో కర్ణుడు తన విల్లుగా ఉపయోగించి శత్రువులను చీల్చి చెండాడేవాడు. ఈ కర్ర మళ్ళీ అతని చేతిలోకి వెళ్ళినప్పుడే పవర్ఫుల్ గా మారుద్ది అని, అప్పటి వరకు ఇది కేవలం ముసలోడి చేతి కర్ర మాత్రమేనని అంటాడు. ఆయన చెప్పినట్టుగానే ప్రభాస్ చేతిలోకి ఈ కర్ర రాగానే కర్ణుడు ఆయన శరీరంలోకి పూనుతాడు. కాంప్లెక్స్ నుండి వచ్చిన విలన్స్ ని లేపేసి దీపికా పదుకునేని రక్షిస్తాడు. ఆ తర్వాత మళ్ళీ తన వాస్తవ రూపంలోకి వచ్చి దీపికా పదుకునేని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోతాడు. అశ్వత్థామకి ఎవరో ఆ క్షణంలోనే తెలుస్తుంది. మిత్రమా, నేను చెప్పేది విను అని ప్రభాస్ ని ఆపే ప్రయత్నం చేసి విఫలమవుతాడు. పార్ట్ 2 ఇక్కడి నుండే మొదలవుతుంది. సీక్వెల్ కథ ప్రధానంగా ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ పాత్రల చుట్టూ తిరగనుందని పేర్కొన్నారు. మొదటి భాగంలో అమితాబ్ పాత్రకు ప్రధాన ప్రాధాన్యం ఇచ్చిన దర్శకుడు ఈసారి కమల్ పాత్రను మరింత హైలైట్ చేయనున్నట్లు సమాచారం. తొలి భాగంలో దీపికా పదుకునే పాత్రకు లిమిటెడ్ స్కోప్ ఉండగా ఈసారి ఆమె పాత్రకు మరింత ప్రాధాన్యం ఉంటుందని మేకర్స్ వెల్లడించారు. నూతన పాత్రలు పెద్దగా ఉండవని, ప్రధాన పాత్రల చుట్టే కథ సాగుతుందని అశ్విని దత్ వివరించారు. మేజర్ సన్నివేశాలు అన్ని కీలక పాత్రల సమూహంపై ఆధారపడి ఉంటాయని స్పష్టమైంది. కల్కి 2 పాన్ వరల్డ్ ప్రేక్షకుల కోసం సాంకేతిక పరంగా కూడా కొత్త తరహా విజువల్స్ ఉండేలా రూపొందించనున్నారు. భారీ నిర్మాణ వ్యయంతో అత్యాధునిక టెక్నాలజీతో ఈ చిత్రం మరోసారి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 2026 సమ్మర్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మొదటి పార్ట్తో 1000 కోట్లు వసూలు చేసిన ప్రభాస్ రెండో పార్ట్తో 2000 కోట్లు వసూలు చేయాలని ఫిక్స్ అయ్యారు. మరి భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.